వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. సచివాలయాల్లో కానీ ఇంటింటికి వచ్చి కానీ ఇవ్వాలంటున్న పెన్షనర్లు. ఎండల్లో బ్యాంకుల చుట్టూ తిరగలేమని ఆవేదన. నంద్యాల ఆర్టీసీ ప్రయాణికుల మెరుగైన సేవల కోసం డయల్ యువర్ ఆర్ఎం. పలు సమస్యలు వెల్లడి, వెంటనే పరిష్కరిస్తాం. రజియా సుల్తానా. జనసేన అభ్యర్థి ఎన్నికల బరిలో లేనందున గాజు గ్లాసు తమకు కేటాయించాలని ఇండిపెండెంట్ అభ్యర్థులు తిరస్కరించిన ఎన్నికల అధికారి. సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సైతం ప్రచారం. నంద్యాల శ్రీనివాస కాంప్లెక్స్ లో తనకు షాపు కేటాయించలేదని షాపు వద్ద మౌన పోరాటం దీక్ష శ్రీనివాసులు. ఎన్నికల్లో నాయకులు గతానికి భిన్నంగా ప్రచారం. వీధుల్లో మైకులతో హోరెత్తిస్తుండగా ఇళ్లలో సెల్ ఫోన్లకు అభ్యర్థుల ఫోన్ విసుగు చెందుతున్న ప్రజానికం. ఎన్నికల ప్రచారం కొందరికి చిన్నపాటి ఉపాధినిస్తోంది. ఒక రోజుకు ప్రచారం వస్తే ఆ పూట గడుస్తుంది. ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. పెన్షన్ తలనొప్పి మళ్లీ మొదలైంది. జిల్లా వ్యాప్తంగా డీబీటీ విధానంలో పెన్షన్ పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉండడం పెన్షన్దారులలో ఆందోళన కలిగిస్తోంది. డీబీటీ విధానం అంటే అందరూ బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. పెన్షన్లు ఇవ్వడానికి బ్యాంకులు పనిచేయవు, అదనపు సిబ్బంది ఉండరు. ఈ విధానం వల్ల బ్యాంకులో గంటల తరబడి పడిగాపులు పడాల్సి ఉంటుందని వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. మండుటెండల్లో వృద్ధులు బ్యాంకులకు వెళ్లగలరా? వెళ్లినా క్యూలో నిలబడగలరా? డబ్బు తీసుకునే విత్ ఫామ్లను పూర్తి చేయగలరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లోని సచివాలయాల్లో పెన్షన్లు తీసుకోవాలంటేనే అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. గత నెల పెన్షన్ తీసుకోవడానికి 3 రోజుల సమయం కూడా పట్టింది. మండలంలో ఒకే ఒక బ్యాంక్ శాఖ ఉంటుంది. అంటే ఆయా గ్రామాల వార్డులోని పెన్షన్దారులంతా ఆ బ్యాంకు దగ్గరికి వెళ్లడం వల్ల రద్దీ పెరుగుతుంది. వందల సంఖ్యలో వచ్చే వృద్ధులకు బ్యాంకులు తగిన ఏర్పాట్లు చేసే పరిస్థితి లేదు. భారీ ఎండలో వృద్ధులకు ఏదైనా జరగరానిదే జరిగితే బాధ్యత ఎవరిదనే వాదన వినిపిస్తోంది. బ్యాంకుల్లో కంటే సచివాలయాల్లో తీసుకోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత ఎండలను దృష్టిలో పెట్టుకుని ఇంటి వద్దే పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. బయట పోయి పంచి రావాలి. స్కూల్గా అందరినీ పంపించేసి
అందరికీ నమస్కారం. మన నంద్యాల పట్టణంలో 3వ తేదీ మధ్యాహ్నం నుంచి వృద్ధులకు, వికలాంగులకు, వితంతు మహిళలకు అందరికీ కూడా ప్రభుత్వ పెన్షన్ అనేది శాంక్షన్ అయిన కాబడ్డ వాళ్ళకి డబుల్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా వార్డు సచివాలయాల ద్వారా ఈ పెన్షన్ అనేది పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ పెన్షన్ అందరికీ నమస్కారం. మన నంద్యాల పురపాలక సంఘ పరిధిలో దాదాపు ప్రతి నెల కూడా వివిధ రకాల పెన్షన్లు ప్రభుత్వం ద్వారా 19,000 మందికి మనం అందజేయడం అనేది జరుగుతుంది. ఈ పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్ అయితేనేమి, వైధవ్య పెన్షన్ అయితేనేమి, వికలాంగుల పెన్షన్ అయితేనేమి, ఇంకా ఇతర పెన్షన్లు కూడా మనం ప్రతి 1వ తేదీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ నెల పెన్షన్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం ఏమిటంటే, మరి ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత సులభతరంగా నగదును పెన్షన్ను వాళ్లకు అందజేయడానికి ఆదేశాలు జారీ చేయడం, అందులో భాగంగా డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఈ బెనిఫిషియరీకి ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో లబ్ధిదారుడి యొక్క బ్యాంక్ అకౌంట్కు 1వ తేదీ ఉదయం 10:30 అంటే దాదాపు 10:30 కల్లా 1వ తేదీ పెన్షన్ అనేది 75% మంది లబ్ధిదారులకు పెన్షన్ వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా ప్రభుత్వం ద్వారానే వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 25% మంది అంటే వీళ్ళల్లో ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఉండడమో, లేదంటే అంగవైకల్యంతో ఉండడమో, లేదంటే ఏజ్ ప్రాబ్లం వల్ల కదలలేని పరిస్థితుల్లో బెడ్ రిడన్ పేషెంట్స్ అంటే మంచం మీద ఉండేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఈ 25% ఉంటారు వాళ్ళు. దాదాపు ఈ 25% మందికి కూడా వాళ్ళ ఇంటి దగ్గరే పెన్షన్ అనేది పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఇది సెక్రటేరియట్ సిబ్బంది, సెక్రటరీలు వాళ్ళ వార్డు పరిధిలో ఉన్న సెక్రటరీలు వెళ్ళి సచివాలయం నుంచి వెళ్ళి ఈ పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీ పరిధిలో ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరచండి. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల సౌలభ్యం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లలో వాళ్ళకి టెక్నికల్ రీజన్ వల్ల వాళ్ళ అకౌంట్లలో జమ కాలేదో, ఎవరైతే అది చాలా తక్కువ శాతం మంది ఉంటారు, 1% అట్లాంటి వాళ్ళకు కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినట్టుగా బ్యాంకర్ ద్వారా సమాచారం తీసుకుని 3వ తేదీ తర్వాత వాళ్ళకు కూడా ఇంటి దగ్గరే పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుంది. కాబట్టి నంద్యాల పురపాలక సంఘ పరిధిలో ఉన్న పెన్షన్దారులందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని గమనించి మీరెవరు కూడా సెక్రటేరియట్లకు రావాల్సిన అవసరం లేదు. 1వ తేదీ మీ ఇళ్ళ దగ్గరే మీకు మీ అకౌంట్లలోనే పెన్షన్ జమ చేయడం జరుగుతుందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. నంద్యాల ఆర్టీసీ డిపో కార్యాలయంలో ప్రయాణికుల సౌకర్యం, మెరుగైన సేవలు అందించడానికి ప్రయాణికుల సలహాలు, సూచనలు డయల్ యువర్ RM ఫోన్ ద్వారా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా బేగం నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఆర్టీసీ డిపోలో ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించే మార్గం కోసం డయల్ యువర్ RM ఫోన్ ద్వారా 6 సమస్యలను ప్రజలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని కొన్ని గ్రామాలకు బస్సుల ఏర్పాటు, ఆర్టీసీ బస్సులు మొరాయిస్తున్నాయని పలు సమస్యలు తెలిపారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, అదేవిధంగా గ్రామాల్లో ఆర్టీసీ బస్సును ఉపయోగించుకోవాలని, ఎవరూ కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు చేయడం లేదని, వాటి వలన ఆర్టీసీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఆ గ్రామాల్లో ఆర్టీసీ బస్సులు ఆదరించుకుంటే బస్సులను తొలగించడం జరుగుతుందని, ఆదాయం లేని గ్రామాల్లో ఉన్న బస్సులను తొలగించడం జరుగుతుందని, అదేవిధంగా సురక్షితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని, ఆటోలలో ప్రయాణం చేయొద్దని, ఆర్టీసీని ఆదరించాలని తెలిపారు. వారు మన మహానంది సర్వీస్ కి కమ్మడంపల్లి స్టేజ్ ఒకటి పెట్టమని సార్ 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 లేదు సార్. ఈరోజు ఏమైనా అందరికీ నమస్కారం అండి.
ఈరోజు డయల్ యువర్ డిపిటివ్ కార్యక్రమం 11 నుంచి 12 గంటల వరకు కండక్ట్ చేయడం జరిగింది. అందులో 6 మంది ప్రయాణికులు వారి యొక్క రిప్రజెంటేషన్స్ చెప్పడం జరిగింది. మహానంది మండలం నుంచి మునయ్య గారు తమడంపల్లి స్టేజ్ పెట్టమని చెప్పేసి రిప్రజెంట్ చేశారు ఎక్స్ప్రెస్ బస్కు. సో ఆల్రెడీ మనము బుక్కాపురంలో స్టేజ్ పెట్టడం జరిగింది. తమ్మడంపల్లి కూడా పక్కనే ఉంది కాబట్టి దీనికి కూడా స్టేజ్ ప్రొవైడ్ చేస్తూ పెట్టమని చెప్పేసి వెంటనే డిఎం నంద్యాల గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము. ప్రయాణికులు ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే డిజేబుల్డ్ వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చోపెట్టట్లేదు. ఈ విషయంలో కండక్టర్స్ ఎటువంటి చొరవ తీసుకోవడం లేదని చెప్పేసి నాకు 2 ప్రయాణికులు కాల్ చేశారు. దీని గురించి యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. మనకి లోక్ అదాలత్లో ఒక ప్రయాణికులు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. సో దీని మీద కూడా వెంటనే అందరూ కండక్టర్స్కి కూడా అవేర్నెస్ కలిగించే విధంగా మేము లెటర్స్ కూడా డిఎంస్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం మీద కూడా మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ప్రతి మంగళవారం కండక్టర్స్కి ఆర్గనైజ్ కూడా నెక్స్ట్ ఈ మంత్లో టేకప్ చేస్తాం. నెక్స్ట్ మంత్లో చేసేసి ఇటువంటి కంప్లైంట్స్ ఏమొచ్చినా కూడా సదరు కండక్టర్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రయాణికులు కూడా వారికి డిజేబుల్డ్ వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చునే విధంగా అందరికీ సహకరించవలసిందిగా కూడా నేను కోరుతున్నాను. ఇంకా మిట్నాల మండలం నుంచి మనకి శివరామయ్య గారు మిట్నాల బనగానపల్లి నంద్యాల బస్సు మిట్నాల మీద వేయవలసిందిగా రిక్వెస్ట్ చేశారు. ఇది ప్రయాణికులు లేని కారణంగా మనం ఈ బస్సును 4-5 ఇయర్స్ బ్యాక్ రద్దు చేయడం జరిగింది. అలాగే నంద్యాల నుంచి శ్రీరంగపురం వయా గాజులపల్లి కూడా ఆపరేట్ చేయమని అడిగారు. ఇంకొకటి ఆలగడ్డ గాజులపల్లె సర్వీస్ను అంటే ఆలగడ్డ డిపో వాళ్ళ తిప్పే సర్వీస్ను నంద్యాల వరకు ఎక్స్టెండ్ చేయమని చెప్పి కూడా ప్రయాణికులు శ్రీనివాసులు గారు రిప్రజెంట్ చేశారు. ఈ 3 సర్వీసెస్ గురించి ఫీజిబిలిటీ రిపోర్ట్స్ డిఎంస్కి తీసుకుని దాని మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ప్రయాణికులు కూడా ఆటోస్లో ప్రమాదకరంగా ప్రయాణం చేయకుండా ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే బస్ సర్వీసులు పెంచుకోవడానికి ఒకటే మార్గం, ఆక్యుపెన్సీ రేషియో, అదొకటే కొలమానం. ప్రయాణికులు బాగా ఉంటే ఆ రూట్లో ఇంకా 2-3 సర్వీసులు పెంచడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన సిపికే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆర్టీసీ బస్సెస్కి. మినిమం ఖర్చు రాని పక్షంలో ఆ సర్వీసు తీసివేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ప్రయాణికులు ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులో ఎక్కి మరింత ఆదరిస్తే మీకు మరింత సౌకర్యవంతమైన బస్సులు కలగజేస్తామని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జనసేన అభ్యర్థి ఎన్నికల బరిలో లేనందున గాజు గ్లాసు తమకు కేటాయించాలని ఇండిపెండెంట్ అభ్యర్థులు చేసిన అభ్యర్థనలను తిరస్కరించారు. ఆర్ఓ రాహుల్ రెడ్డి అభ్యర్థుల తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయింపుపై సమావేశాన్ని నిర్వహించారు. తమకు గాజు గ్లాసు కేటాయించాలని కోరారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు సుబ్బరాయుడు, శ్రీనివాసులు జనసేన అభ్యర్థి రంగంలోకి లేనందున గాజు గ్లాసు కేటాయించవచ్చునని వాదించారు వారి తరఫున న్యాయవాదులు. కానీ టీడీపీకి చెందిన న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే తాము కూటమిగా ఏర్పడి గాజు గ్లాసుతో సింబల్తో ప్రచారం చేస్తున్నామని, గాజు గ్లాసు కేటాయిస్తే తమకు ఇబ్బంది వస్తుందని అభ్యంతరం చెప్పారు. దీంతో గాజు గ్లాసు ఎవరికి కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఆర్ఓ రాహుల్ రెడ్డి. వీడియోగ్రాఫీ చేయాలి. దయచేసి గుర్తుపెట్టుకొని నామినేషన్ వేస్తున్నప్పుడే సింబల్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలి అని ఉంది. అక్కడే మీరు చూసేటైతే పార్ట్ 3A మనకి అక్కడ ఇచ్చిన ప్రిఫరెన్స్ బట్టి ఈరోజు మనము సింబల్ అలాట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా ఏదైనా క్లాష్ వస్తుంటే వాటికి మనం డ్రా తీసుకోవచ్చు అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీస్ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి 2 రికగ్నైజ్డ్ పార్టీస్, 2 రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ సింబల్ తీసేవాళ్ళు రిజర్వ్ సింబల్స్ ఫర్ దోస్ పార్టీస్. ఇంకా వాళ్ళు ఎవరైనా సరే రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఉంటారు. వాళ్ళకు కూడా కమిషన్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి కొన్ని సింబల్స్ రిజర్వ్ చేసి పెట్టింది. వాళ్ళకి ఆ సింబల్ అలాట్ చేయడం జరుగుతుంది. అలాంటి సేమ్ జరిగింది. 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ స్వీకరించాము. మొత్తంగా నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి we have received 64 nominations and on 26th మీ అందరికీ నోటీస్ ఇచ్చి
అండ్ 26th ప్రాపర్గా కండక్టెడ్ సమ్ స్క్రూటినీ కూడా చేయడం జరిగింది. మీ సమక్షంలోనే ప్రాపర్ వీడియోగ్రఫీ చేస్తూ ఎవ్రీ నామినేషన్ వీ హ్యావ్ రెడ్ అవుట్ సార్ టు ఆల్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్. సో మొత్తంగా 64 నామినేషన్స్ మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. 64 నామినేషన్స్ 26వ తేదీ నాటి 26th ఏప్రిల్ మనం స్క్రూటినీ చేసుకోవడం జరిగింది. స్క్రూటినీ చేసుకున్న తర్వాత కొన్ని వ్యాలిడ్గా ఉన్న నామినేషన్స్ యాజ్ పర్ ఆర్ఓ హ్యాండ్బుక్ కానీ ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే మనకు ప్రిస్క్రైబ్ ఫార్మాట్ ఎయిదర్ ఫామ్ 2B కానీ అఫిడవిట్ ఫామ్ 26 ఫామ్ సంబంధించి ఏవైతే ప్రిస్క్రైబ్డ్ నామ్స్ ఉన్నాయో ఈసీఐ ఇచ్చిన నామ్స్ ప్రకారం మనము నామినేషన్స్ అన్నీ కూడా స్క్రూటినీ చేయడం జరిగింది మీ సమక్షంలోనే. ఎవ్రీ నామినేషన్ కూడా ప్రతి పేజ్ కూడా మీకు చదివి వినిపించాము. సో ఎవ్రీ నామినేషన్ పేపర్ has been read out sir to all the candidates. We have taken some objections also. సో టోటల్గా ఈ 64 నామినేషన్ సంబంధించి మనము 43 యాక్సెప్ట్ చేయడం జరిగింది అండ్ 21 రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ 21 నామినేషన్ సంబంధించి మనం రిజెక్షన్కి సంబంధించి రీజన్స్ కూడా మీకు ఇన్ ద పార్ట్ 6 డెసిషన్ హ్యాస్ బిన్ కమ్యూనికేట్, పార్ట్ 5 డెసిషన్ హ్యాస్ బిన్ కమ్యూనికేటెడ్. మేము ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాం, రీజన్స్ ఫర్ రిజెక్షన్ అనేది మీకు ఇవ్వడం కూడా జరిగింది. సో మొత్తంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ చూసుకుంటే 31 కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ మనకు వచ్చారు. 31 ఈరోజు విత్డ్రావల్ మనకు 27, 28 పబ్లిక్ హాలిడే యాజ్ పర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్. అంటే 4th సాటర్డే సండే ఎటువంటి విత్డ్రావల్స్ కూడా జరగవు కాబట్టి మనం ఈరోజు పెట్టుకున్నాము. ఈరోజు లాస్ట్ డే 3 గంటలకి మనకి నామినేషన్స్ విత్డ్రావల్ టైం క్లోజ్ అయిపోయింది. ఇప్పటి వరకు మనకు 3 నామినేషన్స్ అంటే 3 గంటల వరకు మనకి 3 వ్యాలిడ్ విత్డ్రావల్స్ వచ్చాయి అన్నమాట. అంటే వాళ్ళు ఫామ్ 5లో మనకి ఇచ్చారు, మనం దాన్ని రిసీప్ట్ కూడా తీసుకొని కంటెస్టింగ్ క్యాండిడేట్ మనకు విత్డ్రావల్ ఇచ్చారు. దాంట్లో చూసినట్లయితే 3 అన్నా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఒక క్యాండిడేట్ మనకు విత్డ్రావల్ ఇవ్వడం జరిగింది. అన్నా మరి భాష గారు విత్డ్రా చేసుకున్నారు ఈరోజు. సిమిలర్గా ఐయుఎంఎల్ పార్టీ తరఫున షేక్ జాఫర్ గారు వాళ్ళు కూడా విత్డ్రా చేసుకున్నారు. ఎస్డిపిఐ పార్టీకి సంబంధించి ముల్లా ఇస్మాయిల్ బాషా గారు ఆయన కూడా విత్డ్రా చేసుకున్నారు. ఈ ఐయుఎంఎల్ ఎస్డిపిఐ వాళ్ళు పార్టీ తరఫున కంటెస్ట్ చేసినప్పటికీ వాళ్ళని ఇండిపెండెంట్గా పరిగణించాం. సో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఎందుకంటే వాళ్ళకు ఫామ్ ఏ ఫామ్ బి రాలేదు, వాళ్ళు 10 ప్రపోజల్స్తో వేసినారు. సో 10 ప్రపోజల్స్తో వేశారు కాబట్టి ఫామ్ ఏ ఫామ్ బి వచ్చి ఉంటే వాళ్ళని పార్టీ రిప్రజెంటేటివ్గా తీసుకుంటాము. బట్ ఆల్రెడీ ఆ పార్టీకి సంబంధించి వేరే వాళ్ళకి ఫామ్ బి వెళ్ళింది, వీళ్ళకి ఫామ్ బి రాలేదు కాబట్టి వాళ్ళని ఇండిపెండెంట్గా వాళ్ళని వ్యాలిడ్ నామినేటెడ్ క్యాండిడేట్ లిస్ట్లో మనం పెట్టుకున్నాం. బట్ ఈ రోజు వాళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో టోటల్గా 31 క్యాండిడేట్స్ నుంచి 3 విత్డ్రా చేసుకున్న తర్వాత 28 క్యాండిడేట్స్ ఇప్పుడు వ్యాలిడ్గా మనము ఫామ్ 4A పబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. ఫామ్ 7A పబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. ఈ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో ఈ ఎలక్షన్కి వాళ్ళని మొత్తం కూడా గజెట్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఓ నోటీస్ బోర్డులో కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకోటి ముఖ్య గమనిక ఇక్కడ సింబల్ అలాట్మెంట్. ముఖ్యంగా అబ్జర్వర్ సార్ కూడా కొన్ని గైడెన్స్ ఇచ్చారు, డైరెక్షన్స్ ఇచ్చారు. యాజ్ పర్ ఈసీఐ నామ్స్ సింబల్ అలాట్మెంట్కి సంబంధించిన పేజ్ ఆర్ఓ హ్యాండ్బుక్ క్షుణ్ణంగా చదివిన తర్వాత దాని బేసిస్లో మనం కొన్ని సింబల్ అలాట్మెంట్ చేసుకున్నాము. సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సైతం ప్రచారం చేస్తున్నారు. భర్త కోసం భార్య ప్రచారం చేయడం సాధారణంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఉన్న బంధువులు కూడా ప్రచారానికి దిగేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి భార్యలు, కుమారులు, కోడళ్లు, సమీప చుట్టరిక ఉన్నవాళ్లు ప్రచారంలో నడుం బిగించారు. భార్య ఒక బృందం, కోడలు మరొక బృందం, కుమారులు ఇంకో బృందంగా ఏర్పడి స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. 5 ఏళ్లకోసారి పోటాపోటీగా ప్రచారాలు పట్టణంలో నిర్వహిస్తున్నారు. టీడీపీ కుటుంబ సభ్యులు, వైసీపీ కుటుంబ సభ్యులు ప్రచారంలో దూకుడు పెంచుతూ ఎన్నికలకు సవాలుగా మారాయి.
ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు సైకిల్ గుర్తు ఫరూక్ సాబ్ నా సార్ వాళ్ళ अभी भाई जरा అజీజ్ సార్ ఫరూక్ సాబ్ గురించి నంద్యాల శ్రీనివాస కాంప్లెక్స్లో తనకు షాప్ కల్పించలేదని ఖాళీగా ఉన్న షాపు వద్ద మౌన పోరాటం చేస్తున్న కె శ్రీనివాసులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీనివాస కాంప్లెక్స్ సొసైటీ వారు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్ ఆదాయాన్ని దోచుకుంటున్నాడని, కాంప్లెక్స్ను ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదని, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి తనకు షాపు కేటాయించాలని ఎన్నిసార్లు అడిగినా కేటాయించకుండా వేరే వ్యక్తులకు డబ్బులు ఇవ్వడంతో వారికి కేటాయించడం బాధాకరమని, తనకు న్యాయం జరిగేంత వరకు ఈ షాపు వద్ద మౌన పోరాటం ఆగదని, శ్రీనివాస్ కాంప్లెక్స్ సొసైటీలో జరుగుతున్న అక్రమాలను బయటకు తీస్తానని ఆవేశం వ్యక్తం చేశారు. నేను దీక్షలో కూర్చున్నా. జిరాక్స్ అంటే నేనే వాళ్ళంటే పక్కన కూర్చోమన్నా కూర్చుంటాడు. నంద్యాల పట్టణంలో నేను పుట్టినప్పటి నుంచి నివాసం ఉంటున్నా. నా పేరు శ్రీనివాసరావు, కేఎస్ఆర్. నంద్యాల పట్టణ ప్రజలకు నేను చాలా సుపరిచితుని, అందరికీ కావాల్సిన మంచిది. పలు రకాల ఆయన తీసుకుంటే పద్ధతి కానీ ఇంకా నాకేం పడిందంటే నువ్వంటే నీకు ఎవడన్నా అడగకపోతే నువ్వు ఒప్పుకుంటావా? ఏమన్నా మాట్లాడితే తెలియదు లోపలి విచారంటే పెట్టుకో. నీ ఇష్టం నాయన, నేను చెప్పేది చెప్తాను. నేను చెప్తున్నాను అదే నీకు పద్ధతులు చెప్తున్నా, కానీ నీ నెంబరు కాదా అనేది నాకు తెలియదు. ఇప్పుడు కాదు వస్తాను కూడా అడిగినా ఊరుకున్నాడు. అందరిని కంపెనీ ఏకం చేసి పెట్టాలి, దింపాలి. ఎదురుగా ఉన్న రూములలో ఒక రూములో జిరాక్స్ సెంటర్, బుక్ స్టోర్ నడుపుకుంటున్న బ్రహ్మం అనే వ్యక్తి రూమ్ ఖాళీ చేయగా, ఆ రూమును ఎదురుగా ఉన్న సత్యం బుక్ స్టోర్ వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ ఒప్పందం మీద తీసుకొని ప్రెసిడెంట్ గారు మరి లోపల ఏం కుమ్మక్కైనారో ఏమో నాకు తెలియదు, వాళ్ళకి ఇచ్చేసాను. కమిటీ మీటింగ్లో కూడా ఒప్పించాను, కమిటీ మెంబర్లు ఒప్పుకున్నారు అని చెప్తున్నాడు. కానీ నేను మెంబర్గా నాకు సర్వ హక్కులు ఉన్నాయి. నాకు తెలియకుండా నా నోటీస్కు తేకుండా అదే మీటింగు నన్ను పిలిచకూడదా అని కూడా అడిగాను. అడిగితే లేదు కమిటీలో పెట్టాను, అది ఇది ఏదేదో చెప్తున్నాడు. వీళ్ళు నాకు తెలిసినంత వరకు ఏం చేస్తున్నారంటే, ఆ బాడెకు బయటి వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కరి దగ్గర 1,00,000 రూపాయలు, 50,000, 2 లక్షలు ఏదో తీసుకొని వాళ్ళు ముట్ట చెప్పుకొని లోపల బయటపడకుండా కాంప్లెక్స్ సొమ్మును కబ్జా చేయడానికి చూస్తున్నారు. ఇదే కాకుండా దాదాపు పొంగదారి గోపాలు ప్రెసిడెంట్గా ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. అంటే 2020లో కరోనా కంటే ముందు నుంచే అతను మంచివాడని చెప్పి నేను కూడా సపోర్ట్ చేసి ప్రెసిడెంట్గా నిలబెట్టాను, ప్రెసిడెంట్గా చేశాము.
అప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా ఒక జనరల్ బాడీ మీటింగ్ కానీ ఒక్కటేమో పెట్టారు నాకు తెలిసి. జనరల్ బాడీ మీటింగ్ కానీ ఎలక్షన్లు కానీ 2-3 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరపాలి. నేనే దాదాపు ఒక 50 సార్లు అడిగింటా, ఏమన్నా ఎలక్షన్లు పెట్టండి అని. ఎలక్షన్లు నిర్వహించకుండా తనే ప్రెసిడెంట్గా ఉండే విధంగా చేసుకుంటూ కరోనా అని చెప్పి సాకు, ఇంకోటి మార్చి ఎండింగ్ నేను అకౌంట్ చేసుకోవాలి, నేను బిజీ అని, అట్లా పలు రకాల కారణాలు చెప్పి వాయిదా వేసుకుంటూ ఇంతవరకు ఎలక్షన్లు జరపలేదు. వేరే వాళ్ళు ఈ స్థానంలోకి వస్తే అతను ఎక్కడ లాభాలు తింటున్నాడో, ఏ విధంగా తింటున్నాడో, మరి ఆ లాభాలన్నీ పోతాయనే ఆలోచన మరి ఏమో. అక్కడికి కూడా నువ్వే ఉండు అన్నాను కూడా చెప్పాను నేను మంచిగా, అది కూడా వినలేదు. ఈరోజు ఈ రూము ఒకరికి తెలియకుండా ఊరికే కమిటీలో ఒక 10 మంది మెంబర్ల ముందర పెట్టి తనంతటా తానే ఇచ్చుకున్నాడు ఈ రూము. నేను మిగతా కమిటీ మెంబర్లను కూడా విచారించాను. మాకు వాళ్ళు అడిగినారు, లెటర్ ఇచ్చినారు, మేము ఇచ్చేస్తున్నామని చెప్పినాడంట. నేను లెటర్ ఇచ్చినది, తనతో మాట్లాడినది అక్కడ బయట పెట్టలేదు కమిటీ మీటింగ్లో. కాబట్టి దయచేసి దీనికి సంబంధించిన అధికారులు నాకు న్యాయం చేయవలసిందిగా, కాంప్లెక్స్ మెంబర్లను 120 మందిని నేను ఈ రకమైన దోపిడీని అడ్డుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఇదివరకు కూడా నా ధైర్యము, నా మంచితనము, నా న్యాయము, నా నీతి 120 మంది కూడా చూశారు. అంతకుముందు ప్రెసిడెంట్ కూడా అది ఇది అవకతవకలు చేస్తే నేను మీటింగ్ పెట్టించి ప్రశ్నించి నేను ఏ దానికైనా సిద్ధమని కూడా మాట్లాడినాను. దయచేసి ఇప్పుడు కూడా అదే పరిస్థితి నడుస్తూ ఉన్నట్లుంది నాకు తెలిసి. లేకపోతే ఇంత దూరం తెచ్చుకోడు ఆయన. ఏదో ఒక స్వార్థం లేకపోతే ఇంత దూరం తెచ్చుకోడు. స్వార్థం ఖచ్చితంగా ఉంది. ఈ రూము నాకు కేటాయించవలసిందిగా నేను మెంబర్లను కూడా కోరుతా ఉన్నాను. ఒకవేళ కేటాయించకుంటే నేను ఈరోజే దీక్ష కూర్చుంటున్నాను. ఇప్పటి నుంచి నాకు కేటాయించే వరకు నేను దీక్షలోనే కూర్చుంటాను. ఎన్నికల్లో నాయకులు గతానికి భిన్నంగా ప్రచారం చేస్తున్నారు. వీధుల్లో మైకులతో హోరెత్తిస్తూ ఉండగా ఇళ్లలో సెల్ ఫోన్లకు అభ్యర్థుల ఫోన్ చేస్తున్నారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం, స్మార్ట్ ఫోన్లు ప్రతి ఇంటా ఉండడంతో అభ్యర్థులు వాట్సాప్ ద్వారా ప్రతి అంశం షేర్ చేస్తున్నారు. తమకు ఓటు వేస్తే చేయబోయే అంశాలను IVR ద్వారా చెప్తున్నారు. వారం రోజులుగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల మద్దతుదారులు, పార్టీ కార్యాలయాల ప్రతినిధులు ఫోన్ చేసి వచ్చే నెల 13న జరిగే పోలింగ్లో తమ అభ్యర్థికి ఓటు వేయాలని పదే కోరుతున్నారు. దీనివల్ల ఫోన్ రింగ్ అవుతున్న సమయంలో లిఫ్ట్ చేసేందుకు చాలా మంది 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయడానికి ఇష్టపడడం లేదు. బంధువులు, స్నేహితులు పనులపై చేసే సమయంలో కూడా ఈ నెంబర్ ఎవరిదోనని తిక్కమక్క పడుతున్నారు. ప్రశాంతత కోరుకునే గ్రామీణులు ఎక్కువగా సెల్ ఫోన్లకు దూరంగా ఉంటున్నారు. కొద్ది రోజులుగా అనేక సార్లు ఫోన్లు వస్తూ ఉండటంతో విసిగి చెందుతున్నారు. ప్రయాణిస్తున్న ప్రదేశాలకు సంబంధించి నిరంతరం కంట్రోల్ రూమ్ లో ఉన్న FSC బృందాలు చేసే వారిపై పోలీసులతో పాటు ఎన్నికల ప్రచారం కొందరికి చిన్నపాటి ఉపాధినిస్తోంది. 2 గంటల ప్రచారానికి వెళితే 200 రూపాయలు ఇస్తారని ప్రధాన పార్టీల అనుచరులు ఖాళీగా ఉన్న జనాలను తీసుకువెళ్తున్నారు. వేసవి కాలం కాబట్టి సాయంత్రం 2 గంటలకు వచ్చి నాతో తిరగండి, మీరు చేయాల్సింది ఏమీ లేదు, ఓట్లు అభ్యర్థించడానికి వెళుతున్న అభ్యర్థి కూడా ఉండడమే అని ఖాళీగా ఉన్న జనానికి చెప్పి తీసుకెళ్తున్నారు. తనకు అంగబలం ఉన్నట్లు చూపించేందుకే అభ్యర్థులు వారిని తీసుకువెళ్తున్నారు. ఏదో 2 గంటలు అలా గడిచిపోతుంది. పోటీలో ఉన్న అభ్యర్థి నా వెనుక ఇంతమంది ఉన్నారని చెప్పుకునేందుకే పాకులాడుతున్నారు. ఏదైతేనేమి అలా 2 గంటలు వెళితే 200 రూపాయలు వస్తాయి కదా అని ఇంట్లో భార్య, భర్త, పిల్లలు సైతం ప్రచారానికి వెళ్లడం, ఆ పూటకు నేతలకు జైకొట్టడం, 200 రూపాయలు తెచ్చుకోవడం. తాత్కాలిక ఉపాధి. గ్రామంలో రబీ సీజన్ పూర్తి కావడంతో వ్యవసాయ పనులు లేక ఎండలో ఉపాధి పనులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఇదొక అవకాశం. దీంతో రోజు ఎవరు పిలుస్తారా అని ఎదురు చూడడం జరుగుతోంది. ఒక రోజుకు ప్రచారం వస్తే ఆ పూట ఆనందంగా గడిపే పరిస్థితి ప్రస్తుతం ఉంది.
ఈ ప్రచారం కడుపు నింపడంతో సంతోషపడుతూ సాయంత్రం వేళ నేతలకు జైకొడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సచివాలయాల్లో కానీ ఇంటింటికి వచ్చి కానీ ఇవ్వాలంటున్న పెన్షనర్లు, ఎండల్లో బ్యాంకుల చుట్టూ తిరగలేమని ఆవేదన. నంద్యాల ఆర్టీసీ ప్రయాణికుల మెరుగైన సేవల కోసం డయల్ యువర్ RM పలు సమస్యలు వెల్లడి, వెంటనే పరిష్కరిస్తాం. రజియా సుల్తానా. జనసేన అభ్యర్థి ఎన్నికల బరిలో లేనందున గాజు గ్లాసు తమకు కేటాయించాలని ఇండిపెండెంట్ అభ్యర్థులు తిరస్కరించిన ఎన్నికల అధికారి. సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సైతం ప్రచారం. నంద్యాల శ్రీనివాస కాంప్లెక్స్ లో తనకు షాపు కేటాయించలేదని షాపు వద్ద మౌన పోరాటం దీక్ష శ్రీనివాసులు. ఎన్నికల్లో నాయకులు గతానికి భిన్నంగా ప్రచారం. వీధుల్లో మైకులతో హోరెత్తిస్తుండగా ఇళ్లలో సెల్ ఫోన్లకు అభ్యర్థుల ఫోన్ విసుగు చెందుతున్న ప్రజానికం. ఎన్నికల ప్రచారం కొందరికి చిన్నపాటి ఉపాధినిస్తోంది. ఒక రోజుకు ప్రచారం వస్తే ఆ పూట గడుస్తుంది. MR కేబుల్ టీవీ ఫోకస్. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.